గైస్ ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అయితే ఏప్రిల్ 19 లోపు ఈ ఆదివారం లోపు అయితే విడుదల చేసేందుకైతే ఇక్కడ మనకు వేటీ న్యూస్తో ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మూల్యాంకనం పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఏపీ రిజల్ట్స్కి అంతా సిద్ధమైందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు, ఇక్కడ ఇంటర్ బోర్డ్ అయితే మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. గైస్ ఈ ఆదివారం లోపు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలపై అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ నెల 19 అంటే ఆదివారం లోపు ఫలితాలను విడుదల చేస్తామని ఇక్కడ వేటీ న్యూస్తో చెప్పిందనమాట. సో ఇప్పటికీ మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అయితే హాజరయ్యారు. సో ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో విద్యార్థులు కంగారు పడుతున్నారన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వకండి. మనకు నిన్న తెలంగాణ రిజల్ట్స్ అయితే రావడమే జరిగినాయి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఇక్కడ ఏపీ రిజల్ట్స్కి అంతా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. సో తోటి స్నేహితులందరూ కూడా మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గైస్ గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. ఏపీ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పటి నుంచి అయితే మనకు ఫలితాలకు సంబంధించి అయితే అప్ టు అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ తోటి స్నేహితులందరూ కూడా షేర్ చేయగలరు అనమాట. అలాగే ఎగ్జామ్స్ అనేవి ఎలా రాశారు అనేది కూడా తెలియజేయగలరు అనమాట. సో ఇప్పుడు మీకు అందరికీ కూడా నేను అఫీషియల్ అనౌన్స్ ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఏపీ రిజల్ట్స్ అంతా కూడా ఇంటర్ రిజల్ట్స్ ఫలితాల కోసం విద్యార్థులు అయితే చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ మనకు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఈ నెల 19న విడుదల చేసేందుకైతే ఇక్కడ మనకు ఇంటర్ బోర్డ్ అయితే అలాగే వేటీ న్యూస్ మనకు చూసుకున్నట్టయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో మరి ఈ 19 లోపు అయితే వేచి ఉందాం.